ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న వచనం పాడుకుందాం రండి. ఇవేశించుమా బ్రహ్మపరచు ప్రతి ఆత్మను ఏర్పరచబడిన వారి తొట్టిల్లుచున్న కాలమిదే, వీర విజయముతో నడిపించుచున్న పరిశుద్ధాత్మునికి విధేయులమై నిలచియుందుము. సియోను రారాజు తన స్వాస్థ్యము కొరకై రానయ్యుండగా, త్వరగా రానయ్యుండగా. ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకుందామండి. మరి నిర్గమాకాండం 14వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాం రండి. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ మీరు ఊరకనే నిలుచుండి చూద్దురు. ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? ఇజ్రాయేలు ప్రజల్ని మోషే గారు ఎలుపులకు తీసుకొని వస్తున్నాడు ఐగుప్తుల నుంచి. ఫరో వాళ్ళు వెనకాల తరుముతున్నారు. వాళ్ళని చూసి వీళ్ళు భయపడుతున్నారు. భయపడుతుంటే అక్కడ మోషే మీద కూడా శనిగారు. మేము అక్కడే ఉంటాం కదా, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొస్తున్నావా అని మాట్లాడినప్పుడు అప్పుడు చెప్తున్నాడు మోషే గారు, భయపడుకుడి, మీరు నేడు యెహోవా కలగజేయు రక్షణను మీరు కనులార చూద్దురు. ఊరకునే నిలబడి ఉండండి, దేవుడు కార్యం చేస్తారు. మీరు ఎందుకు భయపడుతున్నారు? భయపడొద్దని మోషే గారు ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకి చెప్తున్నాడు అనమాట. భయపడుకుడి, యెహోవా మీకు కలగజేయు నేడు రక్షణ మీరు ఊరకున నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తుల్ని ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. అంతే, మన శత్రువులు మనల్ని తరుగుతున్నప్పుడు కూడా మరి ఆయన మన పక్షము నుండి యుద్ధం చేసే దేవుడు కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, ఊరకయే ఉండవలనని ప్రజలతో మోషే గారు చెప్పాడండి. ఇది నా వాగ్దానం. ఇది చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ వాగ్దానాన్ని బట్టి. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు తండ్రి నాయన. ఈ ఉదయకాల సమయంలో ఇటు వాగ్దానాన్ని బట్టి మేము భయపడకుండా ఊరకున నిలుచుండి నీ కార్యాలు మేము చూసేవారి ముందులాగా మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేయమని ప్రభువా, నీ మీద అనుకొని మేము బ్రతుకుటకు నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.